హాయ్ ఫ్రెండ్స్! ఇవాల్టి వీడియోలో 'రక్తవృక్షం' అనే కథతో మీ ముందరికి వచ్చాను. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం. పల్లెటూరి చివరన అడవి అంచున ఓ చెట్టు ఉండేది. పేరు రక్తవృక్షం. ఈ చెట్టు చుట్టూ ఎప్పుడూ కొద్దిగా పొగలు, ఆరిపోతున్న రక్తపు వాసన వాలిపోయి ఉండేది. పెద్దలు చెప్పే కథల ప్రకారం ఈ చెట్టు రాత్రివేళల్లో మనుషుల శరీరాల్లోని రక్తాన్ని పీల్చుకుంటుందని, దాని మూలంలో శపించబడ్డ ఆత్మలు నివసిస్తాయని నమ్మకం. గ్రామంలో చాలా మందికి ఈ చెట్టు గురించి భయముచ్చేది. కానీ కొత్తగా వచ్చిన జాతీయ పాఠశాలలో బియాలజీ టీచర్ అయిన శైలజ మాత్రం వీటిని మూఢనమ్మకంగా చూసేది. ఒకరోజు విద్యార్థులతో అడవి జీవాలపై ప్రాజెక్టు కోసం అడవిలోకి వెళ్లాలనుకుంది. అక్కడే రక్తవృక్షం ఉంది. పిల్లలు వెళ్లేందుకు అడవిలోకి అడుగుపెట్టిన రోజు తొలుత అన్నీ బాగానే సాగాయి. పక్షులు, మొక్కలు, తేనెటీగల జట్టు అన్నీ గమనిస్తూ పిల్లలు గీయడము, ఫోటోలు తీయడము చేస్తున్నారు. అయితే సాయంత్రం అవుతుంది. ఒక్కసారిగా వాతావరణం మారింది. చుట్టూ నిశ్శబ్దం నెలకొంది. రాత్రి 7 గంటలు అయ్యేసరికి ఒక విద్యార్థి, రాకేష్, చెట్టు దగ్గరకు వెళ్లి వీడియో తీస్తున్నాడు. అతను అర్ధరాత్రి దాకా తిరిగిరాలేదు. అతన్ని వెతకడానికి శైలజ దగ్గరికి వెళ్లినప్పుడే వింతలు మొదలయ్యాయి. చెట్టు వేరుళ్ల చుట్టూ ఎర్రటి నీరు కారుతుంది. అక్కడే రాకేష్ టిఫిన్ బాక్స్ కనిపిస్తుంది, కానీ అతను కనిపించడు. చెట్టు వైపు శైలజ వెళ్లగానే గాలిలో ఓ గంభీర స్వరం వినిపించింది. ఇక్కడ నువ్వో ఉండేది లేదు. నన్ను తక్కువ అంచనా వేయకూడదు. చెట్టు వేర్లు ఆమె కాళ్లను పట్టుకున్నాయి. ఆమె గొంతు నిండా కేకలు వేస్తూ పోరాడుతుంది. ఆ చెట్టు ఓ పురాతన శపథానికి గురైంది. 100 ఏళ్ల క్రితం ఆ వేపతండాలో ఓ పూజారి ప్రజల్ని మోసం చేస్తూ తమను ఆత్మార్పణ చేయించేవాడు. చివరికి గ్రామస్తులు అతన్ని చంపి అదే చోట పూడ్చారు. అతడి ఆత్మ ఆ చెట్టులో విలీనమయ్యింది. అప్పటి నుండి ప్రతి పూర్ణచంద్రుని రాత్రి ఓ జీవిని తినాల్సిందే. ముగింపు: అందరినీ రక్షించడానికి శైలజ తన దగ్గర ఉన్న ఆమ్లజనకటవాటి అసెటిక్ యాసిడ్ ను చెట్టు వేర్ల మీద పోసి విరగబడిపోయేలా చేస్తుంది. చివరికి రాకేష్ చితికిపోయిన గుహలో ప్రాణాలతో కనిపిస్తాడు. అయితే చివరగా చెట్టు వేరుళ్లలో ఒక చిన్న రెమ్మ మళ్లీ మొలుస్తూ కనిపిస్తుంది.